రాజన్న సినిమాలో కూడా నాగార్జున గారి ముందు మీరు డైలాగ్ చెప్తారు. చెప్పినప్పుడు నాగార్జున గారు సీన్ అయిపోయిన తర్వాత స్నేహ గారితో చాలా నన్నే అడిగాడు. నా డైలాగ్ చెప్పిన తర్వాత అప్పటి వరకే నాగార్జున నా పరిచయం లేదు, ఏదో చేస్తున్నాం అనుకున్నారు. కానీ చేసిన తర్వాత ఏంటి మీరు స్టేజ్ ఆర్టిస్టా అన్నాడు. అవును సార్ నేను స్టేజ్ ఆర్టిస్ట్నే అన్నా. స్నేహ గారితో చెప్పాడు, స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి డైలాగ్ ఆ విధంగా అలా రెండరింగ్లో చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు చూడని చెప్పి స్నేహ గారితో అన్నాడు అన్నమాట. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ మూవీలో యానీ చిన్న పాప యానీ చిన్న పాప కొడుతున్నప్పుడు నిజంగా కొరడతో మీకు తగిలిందంట కదా సార్ అప్పుడు ఆ పాప? అవునవును, అది నేను స్కూల్లో చేర్పించడానికి తీసుకెళ్తా కదా దొరసాని దగ్గరికి. సరే డబ్బులు కట్టి వెళ్ళమని చెబుద్ది. చెప్పినప్పుడు ఈ నాజర్ గారు దొరసాని కూతురికి పాట నేర్పిస్తాడు. మేము ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, నా మనవరాలను తీసుకుని వెళ్ళిపోతాను. ఆ పాట వినగానే దీని పాటలు అంటే ఇష్టం, నా మనవరాలకి పాటలు అంటే ఇష్టం. నా మనవరాలంటే నాగార్జున కూతురు యాక్చువల్గా. అది తిరిగి మళ్ళీ అట్రాక్ట్ అయ్యి నాదర్ గారి దగ్గరికి వెళ్ళద్ది. ఆ దొరసాని కూతురు పాడలేదు, పాడకపోతే సారు నేను పాడతానని చెప్పేసి పాడేస్తుంది. ఇది విని దొరసాని కొర్ర తీసుకొచ్చి కొడద్ది. కొట్టినప్పుడు నేను దెబ్బ తగలకుండా నేను కాస్తా, నన్ను కూడా వీపు మీద కొడుతుంది. అప్పుడు ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టరు, ఆయన ఆవిడికి స్వాతి మీనన్ ఆవిడ పేరు, దొరసాని వేసింది. ఆవిడికి సైగ చేశాడు. ఆవిడ పాపం కొట్టలేక అలా ఎఫెక్ట్ రావడం ఇట్లా కొడుతుంది. అలా కాదు గట్టిగా కొట్టేమని చెప్పి ఆయన సైగ ఇచ్చాడు. ఆవిడ గట్టిగా కొట్టింది. కొట్టేప్పటికి ఈ చివరికి వాత అలా తేలింది. తేలగానే మా విజేంద్ర ప్రసాద్ గారు వాత బ్రహ్మాండంగా తేలిందయ్యా, ఒక క్లోజ్ తీసుకోండి అంటున్నాడు. నాకేమో సర్రని కాలుతా ఉంది. సరే వెంటనే పాపం స్వాతి మీనన్న మేడం వచ్చి సారీ అంకుల్ ఏమనుకోవద్దు ఎఫెక్ట్ కోసం అంటే పర్లేదమ్మా అంటే ఆవిడే పాపం ఆయింట్మెంట్ ఏదో రాసింది ఆవిడ. ఆ విధంగా చేసాం, బాగా కష్టపడి చేసాం. ఎఫెక్ట్ కావాలి కదా మనకి, మాకు కష్టం అనిపించాలా. అది చూసిన తర్వాత మాకు చాలా ఆనందం అనిపించింది. ఒక రకంగా ఆర్టిస్ట్కి చాలా గొప్ప విషయం అండి. ఆడియన్స్కి చూస్తే ఇది అంత డూమే కదా, ఏం ఉండదు అక్కడ, జస్ట్ కొట్టుకుంటారు నటిస్తారు తప్ప ఏం జరుగుతుంది. కానీ మీరు రియాలిటీ కోసం అక్కడ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్, చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ చూసిన తర్వాత ఇంత ఎఫెక్ట్ వచ్చిందా, నిజంగా దెబ్బతిన్నాను కదా ఆ రోజు అనిపించింది. అయినా సినిమా చాలా బాగుంది అనగానే మనకు ఒక రకమైన ఆనందం కదండి. దానికే నాకు నంది అవార్డు ఇచ్చారు యాక్చువల్గా. ఓకే, సో ఆ సినిమా తర్వాత కూడా మళ్ళీ మీరు సీరియల్లోకి వెళ్ళినట్టున్నారు కదా? ఆ సినిమా అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే పుట్టింటి పొడిచారని ఒక సీరియల్ తీశారండి మా టీవీకి. దాంట్లో నన్ను సాయిబాబా గారు అడిగాడు, అక్కడ ప్రొడక్షన్ అయినంతా ఆయనే చూస్తాడు ఆఫీసు. గాంధీ గారు మరి మీరు సినిమాలో మంచి వేషం పడింది కదా, మీరు సీరియల్లో చేస్తారా లేదా సినిమాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారంటే నటుడికి ఏదైనా ఒకటి సార్ చేస్తానని చెప్పా. చేస్తాను. నాకు అప్పటికే దీంట్లో వచ్చింది, ఏది మన నాటకంలో నాకు అలసాని పెద్దనని నాటకంలో నాకు అవార్డు వచ్చింది, నంది అవార్డు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. తర్వాత రాజ్యంలో వచ్చింది. సీరియల్లో కూడా చూద్దాం, అసలు సీరియల్ ఎవరైనా చూద్దామని చెప్పి నేను ఒప్పుకున్నా. మంచి క్యారెక్టర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. అది నాకు మంచి పేరు వచ్చింది. పుట్టిన పొడిచారంటే అప్పుడులో ఒక వేవ్ అది, దానికి కూడా నాకు నంది అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత నా పేరు మీనాక్షి అని ఈటీవీలో వచ్చింది. మళ్ళీ బంగారు పంజరం, సూర్యవంశం, ఇలాగూ సీరియల్స్లో కూడా మంచి అవకాశాలు ఇచ్చారు డైరెక్టర్స్. నిజంగా రచయితలకి డైరెక్టర్స్కి నిర్మాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ జనరల్గా ఇప్పుడు ఒక అనుకుంటారంటే ఇప్పుడు యాక్టర్స్ అనే వాళ్ళు సీరియల్స్ చేస్తే మళ్ళీ సినిమా అవకాశాలు రావేమో, సీరియల్ యాక్టర్గా చూస్తారు. ఇక్కడ స్టేజ్ ఆర్టిస్టులు వేరు, సీరియల్ ఆర్టిస్ట్ వేరు, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ యాక్టర్స్ వేరు డిఫరెన్స్ ఉంటుంది అని ఉంది. అలా ఉంది, అది నడుస్తుంది. కానీ నాకు అటువంటి నాకేం కనపడలా. నేను రెండింటిలో సమానంగానే చేశాను. సీరియల్లో ఎంత గుర్తుపడతారో సినిమాల్లో కూడా అంతే గుర్తుపడతారో. సీరియల్లో చేసిన ఆర్టిస్ట్ కదని సినిమాలో పిలవకపోవడం అని లేదు, నన్ను పిలుస్తూనే ఉన్నారు. ఒక రకమైన క్యారెక్టర్స్ అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏమైనా ఉందంటే సమిడ గాంధీ ఒక అతను ఉన్నాడు అని దానికి పిలుస్తూ ఉంటారు. నాకు ఎందుకంటే యాక్చువల్ డ్రామాల్లో నాకు వచ్చిన 200 అవార్డులో 100 అవార్డులు నాకు విలన్గా వచ్చినాయి. నేను విలన్ చేసేవాడిని, నాటకాల్లో విలన్ చేసేవాడిని. విలన్కే 100 అవార్డ్స్ వచ్చింది నాకు. విలనే నాకు ఆ విలన్ గుర్తించి నాకు కృష్ణగాడి వీరప్రేమ గాథలో హను రాఘవపూడి గారు మాత్రం నాకు విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది హిట్, అది కామెడీ విలన్, అది హిట్. తర్వాత మళ్ళీ రెక్కీ అని మధ్యన ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీ5లో. అది అద్భుతమైన విలన్ క్యారెక్టర్, సైలెంట్ విలను. కానీ మా గురుగారు రాజన్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముద్రేసి వదిలేశాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే పిలుస్తున్నారు ప్రతి డైరెక్టర్ కూడా. కానీ రెక్కీలో మాత్రం చాలా హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు చాలా బాగుంటుంది. మంచి మెయిన్ క్యారెక్టర్ నాది. రెక్కీ 2 కూడా అంటున్నారు, దాంట్లో కూడా మెయిన్ నా మీదే స్టోరీ ఉందని చెప్పారు డైరెక్టర్ గారు, పోలూరి కృష్ణ గారు మహానుభావుడు. ఆయన పిలిచి, ఆయనను చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గారు
G5లో వాళ్ళు నాకు ఆ వేషం ఇచ్చారు. ఇది రాజన్న చేసేటప్పుడే మరి రాజమౌళి మిమ్మల్ని చూసి బాహుబలిలో తీసుకొని కొన్ని రోజులు షూటింగ్ చేసి మళ్ళీ వద్దన్నారు. బాహుబలి అంటే రాజన్ తర్వాత బాహుబలి 1కి పిలిపించారు రాజమౌళి గారు. ఒక 9 రోజులు చేశాను. కాబట్టి జనాల్లో నిలబట్టవే కానీ డైలాగులు ఏం లేవు. ఓకే. ఒకరోజు ఆయన పిలిచి గాంధీ గారు రాజన్లో అంత పెద్ద క్యారెక్టర్ చేశారు, దీంట్లో డైలాగులు ఏం లేవు, మిమ్మల్ని ఇలా నిలబెట్టి వాడుకోవటం అనేది నాకు అంతగా బాగోలేదు, ఏమనుకోవద్దు అన్నాడు. పర్లేదు సార్ ఏం కాదు అని చెప్పి నేను 10 రోజుల నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే ఒట్టిగా నిలబెట్టమే కదా వద్దని చెప్పారు ఆయనే చెప్పారు రాజమౌళి గారు. సో రాజన్న అప్పుడు పరిచయం ఉన్నారండి రాజమౌళి గారు? అయ్యో రాజన్న పరిచయం సక్సెస్ మీటు పెట్టారు ఎన్ కన్వెన్షన్లో. పెట్టినప్పుడు కీరవాణి గారు రాజమౌళి గారు కారులో వస్తున్నారు, మేము ఎక్కడో నిలబడ్డాం, నేను అజయ్ ఘోష్ ఒకసారి నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. నన్ను చూసి కారు దిగి నా దగ్గరికి వచ్చాడు రాజమౌళి గారు వచ్చి చాలా బాగా అద్భుతంగా చేశారు మీరు, ఎక్సలెంట్, చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నాడు. నాకు అంతకంటే డైరెక్టర్ మన దగ్గరికి వచ్చి మెచ్చుకోవడం అనేది కీరవాణి గారు కూడా. కీరవాణి గారు ఇప్పుడు కనపడి నన్ను సాంబయ్య అంటాడు, నాకు గాంధీ అని పిలవరు ఆయన, సాంబయ్య గారు అంటాడు. అలా అంత ముద్ర పడింది అది. చాలా మంది డైరెక్టర్స్ కూడా మిమ్మల్ని బాబాయ్ అలా అంటారంటే. చాలా మంది డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ మనం కూడా అందరితో బాగుంటే అబ్బాయి ఎలా ఉన్నారంటే బాబాయ్ బాగున్నాం అంటుంటారు. ఆ విధంగా మన పిలుపులోనే ఉందండి. మనం కూడా ఆప్యాయంగా పిలిస్తే వాళ్ళు కూడా ఆప్యాయంగా పిలుస్తారు. నేను సెట్కి వెళ్తే అందరిని గౌరవిస్తాను మామూలుగా. ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి కాస్ట్యూమ్ వాళ్ళు కానివ్వండి, మేకప్ వాళ్ళు కానివ్వండి, ఎవరినైనా సరే మామూలుగా ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులు కూడా జాగ్రత్తగా మామూలుగా పిలుచుకుని వెళ్తుంటాను. వాళ్ళు కూడా మనల్ని అందరికీ గౌరవిస్తారు. సో తర్వాత వకీల్ సాబ్ వచ్చింది. వకీల్ సాబ్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో ఆ ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సీన్స్లో ఆయనకు మోటివేట్ చేసే విధంగా హీరో అంజలి గారు వచ్చి ఈయనేంటి లాయర్ అంటే మీకు ఆయన గురించి ఏం తెలుసు అని మీరు చెప్తారు. అసలు ఫ్లాష్ బ్యాక్ చెప్తాం. పవన్ కళ్యాణ్ గారితో చేయటం అనేది నిజంగా నా అదృష్టం. వేణు శ్రీరామ్ గారు నాకు అవకాశం ఇచ్చాడు. అలాగే కోడేటర్ బాబీ గారు మంచిగా ఎంకరేజ్ చేశాడు. ఆయన దిల్రాజ్ గారు నన్ను యాక్సెప్ట్ చేశారు ఆ పాత్ర చేయడానికి. అంటే పెద్దవాళ్ళు చేయవలసిన పాత్ర అది యాక్చువల్గా. అటువంటిది కొత్తవాడు నాకు ఇవ్వటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. అందులో పవన్ కళ్యాణ్ గారితో ఒక్క డైలాగ్ చెప్పినా చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు. అటువంటిది వాళ్ళు లెంగ్త్ రోలు ఆయనతో ట్రావెల్ అవ్వటం అనేది నిజంగా నా జన్మలో మర్చిపోలేని సంఘటన అది. అది సినిమా హిట్ అవ్వటం, దాంతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. అంటే అది రిలీజ్ అయిన 10 సంవత్సరాలకి మళ్ళీ నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అది ప్రూవ్ అవటం తర్వాత నాకు చాలా సినిమాలు పండిలేండి. వకీల్ సాబ్ కానీ అన్నీ టక ఒక 20-30 సినిమాలు నేను చేశాను, చిన్న సినిమాలు పెద్దవి కానీ. వకీల్ సాబ్లో అండ్ ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉంటారండి పవన్ కళ్యాణ్ గారు? ఆయనతో మాట్లాడారు మీరు ఇప్పుడు? అంటే ఈ సీన్లో మాట్లాడటమే కానీ పర్సనల్గా నేను సార్ నేను పలానా ఉద్యోగం చేశానో లేకపోతే మాది పలానా ఊరండి, నీ అదండి, మీ అభిమాని అండి, ఇవన్నీ ఏం మాట్లాడలేదు. 20 రోజులు చేసి ఆయనతో 20 రోజులు 20 డేస్ చేశాను. 20 డేస్ ఆయన నేనేమి డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే ఆయన స్టార్ట్ అయిపోగా నేను కూర్చునేదో చదువుకుంటా కూర్చునేవాడు. అప్పటికే రాజకీయాల్లో ప్రవేశించారు కదా. అవునండి. సెంట్రల్ నుంచి అక్కడి నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేయటం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఏదో సీన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓ పక్కన రాజకీయాలు వాళ్ళ ఫోన్లు వస్తుంటాయి, ఎక్కడి నుంచో ఫోన్లు వస్తుంటాయి. మనకి ఎందులేని చెప్పి నేను ఒక మూల పోయి కూర్చునేవాడిని ఇంకా ఫ్రెండ్స్తో. ఆయన పనులు ఆయన ఉండేవాడు. నేను అసలు పర్సనల్గా ఆ 20 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడాల, కనీసం ఒక ఫోటో కూడా తెలియదు ఆయనతో. అంటే నా ఉద్దేశం అంటే హీరోని డిస్టర్బ్ చేయకూడదు. ఆయనే కాదు అందరితో చేశాను నేను. బాలకృష్ణ గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు, ఇందరితో చేశాం. మహేష్ బాబు సినిమాలో చేసాం. కానీ నాకు ఫోటో ఇవ్వండి అని అడగడం కానీ ఆ తాపత్రయపడేవాడిని కాదు నేను. ఎందుకు ఇలాంటి డిస్టర్బ్ చేయటం? వాళ్ళతో సినిమాలో చేసినప్పుడు ఇంకా ఫోటోలు అదే జ్ఞాపకం, అంతే జ్ఞాపకం. తర్వాత బాలకృష్ణ గారు అన్నారు కాబట్టి ఆయనతో అఖండ చేశారు మీరు. అవును. సో అఖండలో తెలిసింది ఏంటంటే మీరు ఫస్ట్ టేక్ మీతోనే చేశారండి. అవును, మొట్టమొదటి టేకు నేను వెళ్ళాము. అది మార్చి 12, 2020. అంటే అప్పుడే కరోనా స్టార్ట్ అవ్వబోతుంది. అక్కడక్కడ కరోనా వస్తుంది అంటున్నారు. ఆ 12th ఫస్ట్ డే మేము అక్కడ ఆర్ఎఫ్సిలో ఒక నారింజ తోట దగ్గర చేయాలి. బోయపాటి సీన్ గారు పిలిచి, అంతకుముందే పిలిచి నీకు వేషం ఉందండి, రైతు వేషం, ఒకే సీన్ అండి అన్నాడు. ఓకే సార్ మీ డైరెక్షన్ చేయటమే నాకు కావాలని చెప్పాను. ఆ రోజు పిలిచి ఒక డైలాగ్ ఇచ్చారు. ఫస్ట్ ఓపెనింగ్ మీదే డైలాగ్ అన్నాడు. సార్ నాతో ఏంటి సార్ అన్నా. లేదు మీరు చేయండి, మీరు మాకెందుకు మీతో చేయాలనిపించింది, డైలాగ్ ఓన్ చేసుకోండి అన్నాడు. ఓన్ చేసుకున్నాం, చేసే టేకు ఫస్ట్ టేకు చెప్పేసాం. ఓకే అన్నాడు. అందరు చప్పట్లు కొట్టారు. సింగిల్ టేక్ సూపర్ గాంధీ గారు అన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆ తర్వాత 12 రోజుల పాటు బాలయ్య బాబు గారితోనే చేశాను నేను. కొంతమంది భయపెట్టారు, బాలయ్య బాబు ఎదురు పడకూడదు, ఆయన కోపం ఎక్కువ, ఏమనంటే కొడతాడు అని. ఎందుకు కొడతాడు? ఎన్టీ రామారావు గారు కొడుకు అయినా
వాళ్ళ సంస్కారం, ఆ ఫ్యామిలీ సంస్కారవంతమైన ఫ్యామిలీ. అటువంటిది ఏముంది, ఫస్ట్ నుంచే నేను నమస్కారం పెట్టేవాడిని. బాగున్నారా అని ఒకటి తగ్గాను. ఆ 12 రోజులు ఎంతో బాగా కలివిడిగా ఉండి ఆయన కొంచెం సజెషన్ ఇచ్చుకుంటూ చేసాం. చాలా బాగా. అంటే జనరల్గా ఆయన కొంచెం సీరియస్గా ఉంటారు, ఆఫ్ ద స్క్రీన్ కానీ ఆన్ ద స్క్రీన్ కానీ. ఏముండదండి, అంత ఒట్టి మాటలండి, ఎన్ని బోకస్. సీరియస్, చాలా నవ్వుతూ హ్యాపీగా అందరితో మాట్లాడు, హ్యాపీగా గడిపి వెళ్ళిపోతాడు. ఎవరైనా అక్కడ పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే అంతకుముందు ఏమన్నా అన్నాడేమో తప్పితే అదే మన హెలివేట్ చేస్తారు ఎక్కువగా. కానీ అదే ఉండదు, చక్కగా మాట్లాడతాడు, చాలా స్వతంత్రంగా మాట్లాడతాడు అందరితో.